హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి అని జెప్పేసి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తూ ఒక చారిత్రాత్మక మరియు అత్యంత సంచలనమైన తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు యొక్క పూర్తి వివరాలను మనం లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వ విభాగాల్లో ఏళ్ల తరబడి అరాకొర జీతాలతో పనిచేస్తున్న వారి పాలిట ఇది ఒక గొప్ప వరం అని అర్థమవుతోంది. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఈ వివరణ అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం మన రాష్ట్ర మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే వేలాది మంది ఉద్యోగులు ప్రభుత్వ శాఖల అండర్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. కానీ వారికి ప్రభుత్వ ఉద్యోగి అనేటటువంటి గుర్తింపు మాత్రం రావటం లేదు. వీరంతా కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ అనే ముసుగులో తక్కువ జీతాలకు పనిచేస్తూ ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో అనే భయంతో కాలం గడుపుతున్నారట. మరి వీరికి సరైన వేతనాలు అందకపోవటమే కాకుండా పండుగలు లేదా అత్యవసర సమయాల్లో కూడా జీతాలు సకాలంలో అందక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ దుస్థితిని గమనించిన సుప్రీంకోర్టు ఉద్యోగుల పక్షాన నిలబడి ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. 10 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిరంతరాయంగా ప్రభుత్వ సేవలో ఉన్నటువంటి ఉద్యోగులను కేవలం తాత్కాలికంగానే ఉంచడం ఏమాత్రం సమంజసం కాదని, వారిని ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలని ఉద్యోగులకు గట్టిగా సూచించింది. మరి సుప్రీంకోర్టు ఈ యొక్క విషయాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే కాకుండా గతంలో కూడా పలు సందర్భాలలో ప్రస్తావించింది. కానీ ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే ఈసారి మాత్రం కోర్టు ఈ అంశంపై మరింత ఫోకస్ పెట్టి 10 ఏళ్ల సర్వీస్‌ను నిండిన వారికి క్రమబద్ధీకరించే ప్రక్రియను ఒక బాధ్యతగా తీసుకోవాలని ఆదేశించింది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత విలువైన 10 ఏళ్ల కాలాన్ని ఒకే సంస్థకు లేదా ప్రభుత్వానికి ధారపోసినప్పుడు అతనికి ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటటువంటి కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగాల పేరుతో వారిని ఏళ్ల తరబడి వేధించడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్మనెంట్ ప్రక్రియ వల్ల ఉద్యోగులకు కేవలం జీతం పెరగడమే కాకుండా సమాజంలో ఒక గొప్ప గౌరవం మరియు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కూడా లభిస్తుంది. మరి ఈ మేరకు ఉద్యోగుల ఆవేదన మరియు దయనీయమైన ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు నేరుగా సుప్రీం కోర్టు దృష్టికి వెళ్ళటం అనేది ఒక శుభ పరిణామము. ఉదాహరణకు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి గనుక చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. సో వీరు ప్రాణాలకు తెగించి విద్యుత్ తీగలతో పనిచేస్తున్నప్పటికీ వీరికి నేటికి సరైనటువంటి సమయానికి జీతాలైతే అందటం లేదు. అలాగే కొన్ని జిల్లాల్లో నెలల తరబడి జీతాలు బకాయి పడటంతో ఆయా కుటుంబాలు పండుగ కుటుంబాల పూట గడవక పస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. మీ జిల్లాలో కూడా ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. తద్వారా మీ సమస్య ప్రభుత్వం దృష్టికి చేరే అవకాశం ఉంటుంది. 10 ఏళ్లు దాటిన వారిని కూడా ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిగణించడం ఏంటి? సో వారి కుటుంబాల పోషణ బాధ్యత ప్రభుత్వానికి లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతుంటే మరోవైపు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి వీరికి మాత్రం అరాకొర వేతనాలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పర్మనెంట్ చేయకపోవడం వల్ల వీరు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కూడా దూరమవుతున్నారు. అందుకే సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు మరియు జారీ చేసిన ఆదేశాలు కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒక లైఫ్ జాకెట్ లాంటివని చెప్పొచ్చు.
ఈ తీర్పు అమల్లోకి వస్తే లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతాయని, వారి జీవితాల్లో ఆర్థిక సుస్థిరత ఏర్పడుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. న్యాయం జరిగే వరకు ఐక్యంగా అయితే పోరాడదామని జెప్పేసి పిలుపునివ్వడం జరిగింది.